తెలుగుదేశం పార్టీ చీఫ్ సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారన్న మ్యాటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోసారి సీన్ రిపీట్ అయితే రియాక్షన్ గట్టిగా ఉంటుందని వార్నింగ్ బెల్స్ కూడా వెళ్లాయి. పార్టీ కంటే వ్యక్తిగత పనులే ముఖ్యమయ్యాయా అంటూ ప్రశ్నించినట్లుగా కూడా తెలుస్తోంది. పార్టీ నిర్వహించే సమావేశాలకు రాకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే స్ట్రాంగ్ యాక్షన్ ఉంటుందని డుమ్మా మాస్టర్లకు క్లాస్ పీకారట అధినేత చంద్రబాబు. మంగళగిరిలో పార్టీ నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి 15 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం చంద్రబాబుకు కోపం తెప్పించింది. ఆ సమావేశంలో ప్రసంగించిన చంద్రబాబుకు వారంతా కనిపించకపోవడంతో సీరియస్ అయ్యారు. వారిలో ఎక్కువ మంది కూడా విదేశీ పర్యటనలో ఉన్నట్లు తెలుసుకున్న చంద్రబాబు ఇక విదేశాల్లోనే ఉంటే మంచిదంటూ చురకలంటించారు. ఇక నిత్యం పార్టీపై ఓ కన్నేసే చంద్రబాబు ఎమ్మెల్యేల పనితీరుపై కూడా ఎప్పటికప్పుడు సొంతంగా సర్వేలు చేయిస్తుంటారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా, ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారా, అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారా అన్న అంశాలపై ఎప్పటికప్పుడు తాజా రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. ఇక పలు సంస్థల నుంచి అందిన రిపోర్టులపై చర్చించే పార్టీ సమావేశంలోనే ఎమ్మెల్యేలు ఉండకపోవడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగింపులో గైర్హాజరైన ప్రతినిధులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉండటం సరికాదని వార్నింగ్ ఇచ్చేశారు. పార్టీ సమావేశానికి ఆహ్వానించిన వారిలో కూడా ఎమ్మెల్యేలతో కలిపి 56 మంది గైర్హాజరు కావటంపైన చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఇక అటు తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఎంతమంది హాజరయ్యారు, సంతకాలు పెట్టి మధ్యలోనే ఎంతమంది వెళ్లిపోయారు, ఆఖరి వరకు ఎంతమంది ఉన్నారనే లెక్కలు తన వద్ద ఉన్నాయంటూ చంద్రబాబు హెచ్చరించారు. అంతేకాదు ఆట తానా కార్యక్రమాలకు వెళ్తున్న వారి పేర్లు కూడా తన దగ్గర ఉన్నాయంటూ వార్నింగ్ ఇచ్చేశారు చంద్రబాబు. తానా ఆట అంటూ తిరిగితే టాటా చెప్పాల్సి వస్తుందని సుతిమెత్తగా చురకలంటించారు. అయితే ఇప్పుడు ఈ వార్నింగ్ తీవ్ర చర్చకు దారితీస్తోంది. ముందస్తుగా ఇచ్చిన సమాచారం మేరకు ఖచ్చితంగా రావాల్సిన మీటింగ్కు ఎందుకు రాలేకపోయారు? బాస్ నిర్వహించే మీటింగ్లు ఎప్పటిలాగానే ఉంటాయి, ఎందుకులే అనుకున్నారా? లైట్గా తీసుకున్నారా, లేక ముందుగానే పర్మిషన్ తీసుకున్నారా? చంద్రబాబుకు చెప్పకుండానే డుమ్మా కొట్టారా, లేక పార్టీ ప్రతినిధులకు చెప్పారా? గుడ్ బై చెప్తామంటే వారిని పార్టీ నుంచి బయటకు పంపుతారా అన్న కోణంలో కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కార్యకర్తల్లో ఉత్తేజాన్ని తేవాలి, అదే సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. రెండు కూడా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోవాల్సి కోరుకుంటూ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఆషామాషిగా తీసుకోవద్దండి, సీరియస్గా తీసుకోండి.
హార్డ్ వర్క్ కాదు కావాల్సింది, స్మార్ట్ వర్క్. పార్టీలు కూడా కావాల్సిన స్మార్ట్ వర్క్ కావాలి. ఆ టెక్నిక్స్, ఆ స్కిల్స్ మీకు వస్తే చాలా ఈజీగా ఉంటుంది, సులభంగా ఉంటుంది. రెండవది, ఎంజాయ్ చేసే అవకాశం కూడా వస్తుంది. ఎప్పుడు కూడా ఫెటిక్ వస్తుందంటే కారణం ఇష్టం లేకుండా పనిచేస్తే. ఇష్టం లేకుండా పనిచేస్తే కష్టం అనిపిస్తుంది, ఇష్టంగా పనిచేస్తే ఆనందాన్ని, ఎనర్జీని పెంచుతుంది. ఇంకొక పని లేదు, నో ఎగ్జంప్షన్, నో పర్మిషన్స్, నో టానా, నో ఆట. మీరు అవన్నీ పెట్టుకుంటే మాత్రం ఈడ టాటా చెప్పేస్తారు. మీరు ఆట టానా ఆడిపోతే మీకు టాటా ఇక్కడ